గ్రామ కుంకుమ నోము కథ. ఒక బ్రాహ్మణునకు ప్రాణగండం ఉండెను. అతని భార్య గ్రామ కుంకుమ నోము నోచి యథావిధిగా పండ్లు, పసుపు, కుంకుమ పట్టుకొని వీధి వీధులా పంచిపెట్టసాగెను. ఆమె మొదటి వీధిలో పంచిపెట్టునంతలో పెద్ద కొడుకు తండ్రికి జబ్బుగా ఉన్నదని తెలుపగా ఆమె ఇంకొక వీధి ఉన్నదని చెప్పెను. ఆమె రెండవ వీధి పంచిపెట్టుచుండగా రెండవ కొడుకు వచ్చి తండ్రికి రోగం ముదిరిపోయినదని చెప్పెను. ఆమె ఇంకొక వీధి ఉన్నదని చెప్పి మూడవ వీధిలో పంచిపెట్టుచుండగా మూడవ కుమారుడు వచ్చి తండ్రికి ప్రాణము మీదకు వచ్చినని చెప్పెను. అప్పుడామె ఇంకొక వీధి మాత్రం ఉన్నదని చెప్పి నాలుగవ వీధిలో పంచిపెట్టుచుండగా నాలుగవ కొడుకు వచ్చి తండ్రిని క్రింద పెట్టినట్లు చెప్పెను. ఇంకొక వీధి మాత్రమే ఉన్నదని చెప్పి ఐదవ వీధిలో పంచిపెట్టుచుండగా ఐదవ కొడుకు వచ్చి తండ్రి పోయినట్లు చెప్పెను. కాని ఆమె వీధికంతకు పంచిపెట్టు వరకు వెళ్ళలేదు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి చచ్చిన మగడు బ్రతికి లేచి కూర్చుండెను. అది చూచిన వారందరూ అది గ్రామ కుంకుమ నోము ఫలమేనని ఎంచి నాటి నుండి అందరూ ఆ నోమును నోచుచుండిరి. ఉద్యాపనము: పసుపు కుంకుమలు వీసేబులుము చొప్పున పండ్లతో కలిపి గ్రామములో పంచిపెట్టవలెను. గ్రామ కుంకుమ నోము కథ సమాప్తః. పార్వతీ పరమేశ్వరార్పణమస్తు.